గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్యతి బ్లాగ్స్. సో ఈ రోజు మన ఛానల్లో ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. సో ఎండలు బాగా మండిపోతున్నాయి, అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కూడా. ఈ రెండింటికన్నా ముందు స్కిన్ అనేది టాన్ అయిపోతుంది, అలాగే డల్ అయిపోతుంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకి ఇంట్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఫేషియల్ గ్లో అనేది అమాంతం పెంచేసే ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్ అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. సో ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం డైలీ బేసిస్ లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ తోటి ఉంటుంది. అలాగే వీటిలో కొన్ని టిప్స్ తోటి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో అందుకన్నా ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో కొత్త వీడియో ఎలా పెట్టగానే మీకు ఇలా తెలిసిపోతుంది అనమాట. సో ఈ వీడియోలో ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్ కి కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే పడతాయి కదా. సో అట్లా మనం కొన్ని చూస్ చేసుకుని చెక్ చేసుకుని యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. ఇది మీరు డైలీ యూజ్ చేయండి 1 వీక్. అసలు ఫస్ట్ టైంలోనే ఇంత మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇంకా 1 వీక్ యూజ్ చేస్తే యూ లవ్ యువర్ స్కిన్. సో ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం. సో ఇది ఏంటి ఈ రెసిపీ అంటారు? కుకింగ్ రెసిపీ చూపిస్తాను అనుకుంటారా? నో వే. సో ఈ రెసిపీ ఏంటంటే మన స్కిన్ కి మనం ఇంటర్నల్ గా తీసుకునే సమ్ ప్రొటెక్టివ్ మినరల్స్, విటమిన్స్ తీసుకున్నట్టే అలాగే మన స్కిన్ పై పూతగా కూడా అట్లా యూజ్ చేయాలన్నమాట. అప్పుడే స్కిన్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని గ్లో అనేది వస్తుంది. నేను ఈ ఫేస్ ప్యాక్ మీరు మంచి కలర్ వచ్చేస్తారు, మీరంతా నల్లగా ఉన్నా సరే తెల్లగా వచ్చేస్తారా అని చెప్పి మాత్రం అస్సలు చెప్పను. సో కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఫేస్ గ్లో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కలర్ డిస్క్రిమినేషన్ అనేది అసలు వద్దే వద్దు. సో ఏ కలర్ లో ఉన్నా కానీ మీరు ఫేస్ అనేది గ్లోగా, రేడియంట్ గా గ్లో అవుతూ మంచిగా బ్లెమిషెస్, అలాగే పింపుల్స్ కానీ మచ్చలు, పిగ్మెంటేషన్ ఇలాంటివి ఏమి లేకుండా ఉంటే ఆ స్కిన్ చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైనది ఇంటర్నల్ గా మనం హ్యాపీగా ఫీల్ అయితే ఆటోమేటిక్ గా మన స్కిన్ గ్లో అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ రెసిపీని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను ఇది, కానీ ఈ మధ్య కొన్ని ఏంటంటారు ఇంపార్టెంట్ వర్క్స్ తోటి డిలే చేస్తూ నేను అసలు 1 మంత్ అయిపోయింది నేను పెట్టుకోండి కదా ఈ రెసిపీ అనేది. సో డైలీ యూజ్ చేసుకోవచ్చు, వీక్లీ 3-4 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా వీక్ 7 డేస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మన స్కిన్ కేర్ అనేది ఓన్లీ వీక్లీ అలాగే అలా కాకుండా ఏంటంటే ఒక ప్రాపర్గా డిసిప్లిన్గా మన స్కిన్కి మనం కొన్ని అప్లై చేస్తూ ఉంటే మన స్కిన్ తీసుకునే వాటిని చాలా బాగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఆ రెసిపీ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ చూద్దాము. వీటికి ఫస్ట్ కావాల్సింది పచ్చి పసుపు, లేదా మనం యాజ్ యూజువల్ గా యూజ్ చేసే పసుపు ఉంటుంది కదా, డైలీ ప్యాకెట్ పసుపు, అదిగైనా యూజ్ చేసుకోవచ్చు. సో పసుపు అలాగే బేసన్, ఇంట్లో పట్టించుకున్న బేసన్ అయితే బాగుంటుంది. శనగపిండి మనం ఇవి కలవకుండా ఉంటాయి కదా, అవి అయితే చాలా బెస్ట్ అనమాట. సో ఆ తర్వాత దీంట్లో కర్డ్, అలాగే హనీ. ఈ హనీ ఏంటంటే ఇది ప్యూర్ హనీ అనమాట, యూజ్ చేసుకోవచ్చు. సో పసుపు అలాగే బేసన్, ఇంట్లో పట్టించుకున్న బేసన్ అయితే బాగుంటుంది. శనగపిండి మనం ఇవి కలవకుండా ఉంటాయి కదా, అవి అయితే చాలా బెస్ట్ అనమాట. సో ఆ తర్వాత దీంట్లో కర్డ్ అలాగే హనీ. ఈ హనీ ఏంటంటే ఇది ప్యూర్ హనీ అనమాట. మీకు తెలిసే ఉంటుంది కొన్ని రీసెర్చెస్ ప్రకారం న్యాచురల్ హనీ కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది క్రిస్టలైజ్ అవుతుంది. సో ప్యూర్ నార్మల్ అనమాట, అలాగే పూర్తిగా కామన్ అనమాట ప్యూర్ హనీ ఇలా క్రిస్టలైజ్ అవ్వడం అనేది. సో ఈ 4 కూడా మనము మిక్స్ చేసేసుకోవాలి టుగెదర్గా. మిక్స్ చేసుకొని దీన్ని మనం మరీ ఏమంటారు థిక్గా పేస్ట్ కాకుండా దీన్ని కొంచెం వాటరీగా, అంటే మరీ వాటరీ కాదు, కొంచెం పట్టుకొని మసాజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో కర్డ్ 2 to 3 టేబుల్ స్పూన్స్, అంటే దాని కన్సిస్టెన్సీ బట్టి యూజ్ చేసుకోవచ్చు. అలాగే హనీ 1 టేబుల్ స్పూన్, అలాగే పించ్ ఆఫ్ టర్మరిక్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ బేసిన్ పౌడర్. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మన ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా పోవడానికి ఫస్ట్ నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవాలి. మనం స్కిన్ మీద ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది అనమాట. సో అలా క్లీన్ చేసుకున్న ఫేస్ మీద ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే మనం మామూలుగా డైలీ యూజ్ చేసే ఫేస్ ప్యాక్ లాగా కాకుండా థిక్ లేయర్ కాకుండా సింపుల్గా దీన్ని మనం ఏం చేస్తామంటే మసాజ్ చేసుకోవాలి సర్క్యులర్ మోషన్లో ఇలాగా. సో మసాజ్ చేసుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న గుడ్ మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే పసుపులో ఏంటంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్స్ ఉంటాయి కాబట్టి స్కిన్ మీద ఎక్కడైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉంటే పోయి క్లీన్ అయిపోతుంది అనమాట. అలాగే మనం శనగపిండి యూజ్ చేస్తాం కదా, అది స్కిన్ కలర్కి అలాగే గ్లోయింగ్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. సో కలర్ అనేది ఏంటంటే మనం పైన ఉన్న ట్యాన్ పోయిందంటే ఆటోమేటిక్గా మన కలర్ మనం షేడ్ కనిపిస్తాం కదా. అలాగా సో మసాజ్ చేసుకున్నాం కదా, మసాజ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మాత్రమే మసాజ్ చేసుకోండి. ఏంటంటే మీరు మరీ గట్టిగా అంటే ఏంటంటే స్కిన్ అనేది యాక్టివేట్ అయిపోయి పింపుల్స్ కానీ అట్లా వచ్చేస్తాయి అనమాట. సో అలా సింపుల్గా స్మూత్గా మసాజ్ చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఫేస్ అంతా కూడా ఎప్పుడు ఇక్కడే కాకుండా ఇక్కడ నోస్ మీద, చిన్ మీద, నెక్ మీద ఏ పేస్ట్ ఎక్కడైతే అప్లై చేస్తామో ఇక్కడంతా కూడా నీట్గా మసాజ్ చేసుకొని పూర్తిగా ఆరిచేయాలన్నమాట. పూర్తిగా ఆరిపోయిన తర్వాత దీన్ని మనం ఏంటంటే హ్యాండ్ తోటి పూర్తిగా అంత లేయర్స్ అంతా కూడా ఇట్లా వచ్చేటట్టు అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే దీన్ని మనము ఇంగ్రీడియంట్ తీసేయాలన్నమాట. ఫేస్ మీద ఉన్నది డ్రై అయిపోయిన తర్వాత.
అదంతా తీసేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఫేస్ వాష్ చేసేసుకోకుండా ఏంటంటే ఒక అది టిష్యూ ఉంటుంది కదా, టిష్యూ తోటి నీట్గా క్లీన్ చేసేసుకొని మనం టవల్ తోటి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఒకవేళ మీరు బయటకు వెళ్తున్నారు లేకపోతే ఇంట్లో ఉన్నా సరే ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ లోషన్ అనేది యూజ్ చేయాలి, అలానే మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయాలన్నమాట. సో ఈ రెండు యూజ్ చేసి అంతే రెడీగా మన స్కిన్ అనేది బయట సన్ ప్రొడక్షన్కి ఉంటుంది, అలాగే స్కిన్ గ్లో ఉంటుంది, అలాగే మన స్కిన్ మన గ్లోగా ఉంటే మనకు నచ్చుతుంది కదా, మన స్కిన్ అనేది మంచిగా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతుంది, బ్రీత్ తీసుకున్నంత రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. మనం ఇంటర్నల్గా తీసుకునే బ్రీత్ ఎలా తీసుకుంటామో అలాగే స్కిన్ కూడా మంచిగా బ్రీత్ తీసుకుని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు స్కిన్ అనేది యూత్ఫుల్గా, యంగ్గా, అలాగే ఫ్రెష్గా, గ్లోయింగ్గా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీని 1 వీక్ ఛాలెంజ్గా తీసుకొని యూజ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి యూజ్ చేస్తేనే చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది అనమాట. సో మనం డైలీ యూజ్ చేసామనుకో చాలా బాగుంటుంది స్కిన్ అనేది, అలాగే ట్యాన్ అనేది ఉండదు, స్కిన్ ఈవెంట్గా ఉంటుంది, బ్లెమిషెస్ కానీ పింపుల్స్ కానీ యాక్నే ఉన్నా కానీ పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి స్కిన్ యంగ్ అండ్ గ్లోగా ఉండడానికి. నా రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. 1 వీక్ ట్రై చేసి ఎలా ఉంది, మీకు వచ్చిన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటిని కూడా రాయండి. చాలా మందిలో ఏంటంటే కొంతమందికి ఏంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ పడవు కదా, కొంతమందికి శనగపిండి పడకపోవచ్చు, కొంతమంది పసుపు పడకపోవచ్చు. సో వాటి రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మన రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఏంటంటే మనం ఒకసారి ప్యాచ్ టెస్ట్ లాగా అట్లా చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. కొంతమందికి ఏదైనా పడేస్తుంది అనమాట. సో అలా స్కిన్ అట్లా తీసుకుందంటే వెల్ అండ్ గుడ్, చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట ఈ రెసిపీ, ఈ హెల్దీ స్కిన్ కేర్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, మీరు యూజ్ చేసి ఎలా ఉంది అని చెప్పండి. అలా మర్చిపోయాను విషయం, మనం ఫేస్ ప్యాక్ కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం స్కిన్ అనేది చల్లదనానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. సో వాటికి ఇంప్రూవ్ అవుతే ఈజీగా గ్లో అనేది మనకి ఎక్కువసేపు సస్టైన్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలం సెలబ్రిటీస్ ఏంటి ఐస్ పెట్టేసుకొని ఫేస్ మేకప్ వేసుకుంటూ ఉంటారు కదా, అది ఎక్కువసేపు అది లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి వాళ్ళు యూజ్ చేసే టిప్ అనమాట. సో ఒకవేళ మీరు మేకప్ కానీ యూజ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ టిప్ని యూజ్ చేసి మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండేలాగా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో నేను అలా కొత్త వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో కీప్ సపోర్టింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.